హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ 6th క్లాస్లో ఇంకొన్ని స్టిచెస్ అయితే నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్లో నేను కొన్ని ఫ్లవర్ స్టిచెస్ అనేవి కంప్లీట్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇవాళ చెప్పబోయే స్టిచెస్ కూడా కొన్ని ఫ్లవర్స్కి రిలేటెడ్గా అనమాట. ఈ స్టిచెస్ మోస్ట్లీ మనం ఫ్లవర్స్కి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ రిమైనింగ్ స్టిచెస్తో కంపేర్ చేసుకుంటే ఈ స్టిచెస్ వేయడం కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. బట్ ఏం పర్లేదు, ప్రాక్టీస్ చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ చాలామంది మీలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియోస్ కొంచెం రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఈ 6th క్లాస్లో మనం ఫస్ట్ చూడబోయే స్టిచ్ వచ్చేసి బూలియన్ నాట్. దీనినే క్యాటర్పిల్లర్ స్టిచ్ అని కూడా అంటారు, ఎందుకంటే చూడడానికి నిజంగా క్యాటర్పిల్లర్ లాగే ఉంటుంది. సో కొంచెం ట్రిక్కీ అన్నానని ఏం టెన్షన్ పడద్దు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మనకు ఖచ్చితంగా వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే థ్రెడ్ పుల్ చేయడం అనేది కొంచెం టఫ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టిచ్లో మనం నీడిల్కి ఎక్కువగా థ్రెడ్ వ్రాప్ చేసేసి పుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సమ్టైమ్స్ అది స్టక్ అవ్వచ్చు అండ్ ప్రాపర్ షేప్ రాకను పోవచ్చు. బట్ ఏం పర్లేదు, ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఏదైనా కానీ పర్ఫెక్ట్గా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ అటెంప్ట్ ప్రాపర్గా రాకపోతే మళ్ళీ ట్రై చేయండి. సో దట్ మీరు స్టిచ్ని ప్రాపర్గా మీరు నేర్చుకోగలుగుతారనమాట. సో ఫస్ట్ దీనికోసం ఏంటంటే నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి క్లాత్ మీదకైతే తీసుకున్నాను అనమాట. సో నేను ఎలా డ్రా చేశానో సో అదే ఫాలో అవ్వండి, సో దట్ మీకు ఈజీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆ నీడిల్ని ఆ లైన్ ఎండ్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి ఇలాగా గుచ్చానమాట. సో నెక్స్ట్ మనకి ఆ నీడిల్ నియర్గా ఉండే థ్రెడ్ని ఇలాగా ఒక 10 టైమ్స్ వ్రాప్ చేసుకోవాలి. సో 1 by 1 మాత్రమే రావాలి, ఒకదాని మీద ఒకటి థ్రెడ్స్ అనేవి రాకూడదు. సో ఒకదాని మీద ఒకటి వచ్చిందంటే మనకి అంత ప్రాపర్గా షేప్ అనేది కనిపించదు, అందుకే జస్ట్ 1 by 1 మాత్రమే ఉండాలి. సో ఆ విధంగా చేసుకున్న తర్వాత నీడిల్ని ఇలా స్లోగా బయటికి పుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూసారా, సో ఈ విధంగా స్లోగా పుల్ చేసిన తర్వాత ఇలాగ ఫింగర్స్ హెల్ప్తో ఇంకా టైట్గా అయితే ఆ థ్రెడ్ని పుల్ చేసి, సో మనకి ఎక్కువ స్పేస్ ఉండకుండా అంటే థ్రెడ్స్ మధ్య ఎక్కువ గ్యాప్ ఉండకుండా చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే వచ్చేయాలి. అండ్ నెక్స్ట్ నీడిల్ని ఆ లైన్ ఎండ్ పాయింట్ దగ్గర నుంచి నీడిల్ని బ్యాక్ అయితే పంపించాలన్నమాట. సో అదే ప్రాసెస్ ఇక్కడ పెట్టిన ప్రతి లైన్కి కూడా సేమ్ అదే విధంగా చేసుకుంటూ రావాలండి. సో మనకి షేప్ అనేది ఫస్ట్లో రాకపోయినా పర్లేదు, కొంచెం చేసుకుంటూ ఉండండి. ఫస్ట్లో మోస్ట్లీ ఈ స్టిచ్ కొంచెం ట్రికీగానే ఉంటుంది. సో మోస్ట్లీ ఈ బులియన్ నాట్ని ఫ్లవర్స్కి యూజ్ చేస్తారు, అందులోనూ రోజ్ ఫ్లవర్ అలాగే లావెండర్స్కి యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది మనకి 3D ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. సో అందుకే చూడడానికి చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ మనం చూస్ చేసుకునే కలర్, సో కలర్ బట్టి మనకి ఈ లుక్ అనేది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో మనం ఇందాక ఒక బులియన్ నాట్ స్టిచ్ అయితే కంప్లీట్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్లో నేను ఇక్కడ లైన్స్గా అందుకోసమే పెట్టాను అనమాట, మీకు అర్థం కావడం కోసమే ఇలాగా ఫస్ట్ లైన్స్ డ్రా చేసి దాని మీద అయితే వేసుకుంటూ వస్తున్నాను. సో ఇలాగ 10 టైమ్స్ వ్రాప్ చేసేసాను అనమాట. నీడిల్కి వ్రాప్ చేసేసి మనకి స్లోగా నీడిల్ని పుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే మనకి ఇలాగ ఫస్ట్ టైట్ చేసేసినప్పుడు థ్రెడ్తో మనకి నీడిల్ పుల్ చేసిన వెంటనే రాదు. సో అందుకేంటంటే థ్రెడ్ని జస్ట్ కొంచెం లైట్గా నేను చేస్తున్నట్టు కొంచెం లైట్గా మీరు లూజ్ చేసుకుంటూ కింద అడ్జస్ట్ చేసుకుంటూ కనుక మీరు నీడిల్ని పుల్ చేసుకోగలిగితే సో దట్ మీకు ఈ స్టిచ్ అనేది ఈజీగా ఉంటుంది. లేదంటే మీకేంటంటే థ్రెడ్ అనేది ఆ నీడిల్ లాస్ట్ పాయింట్లో స్టక్ అయిపోతున్నట్టు ఉంటుంది అనమాట. సో షేప్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకే కొంచెం థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీడిల్ని అవుట్ సైడ్కి పుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చాలా టైం టేకెనే, బట్ బిగినర్స్కి టైం టేకెన్గానే ఉంటుంది. సో దట్ అందుకే ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నాను.
సో నెక్స్ట్ బులియన్ నాట్ తర్వాత మనం చూడబోయే స్టిచ్ వచ్చేసి క్యాస్ట్ ఆన్ అనమాట. సో ఈ క్యాస్ట్ ఆన్ స్టిచ్ అనేది ఎలా వేయాలో చూద్దాము. క్యాస్ట్ ఆన్ స్టిచ్ కూడా మనకి 3D ఎఫెక్ట్స్ని ఇస్తుంది. ఈ స్టిచ్ని ఫ్లవర్ పెటల్స్కి అలాగే లీవ్స్ అండ్ బర్డ్స్ని క్రియేట్ చేయడం కోసం ఎక్కువగా యూజ్ చేస్తాము. రిమైనింగ్ స్టిచెస్తో కంపేర్ చేసుకుంటే ఈ స్టిచ్ కొంచెం ట్రికీగానే ఉంటుంది. బులియన్ నాట్తో కంపేర్ చేసుకుంటే కూడా ట్రికీగానే ఉంటుంది. అండ్ ఈ క్యాస్ట్ ఆన్ని డిఫరెంట్ మెథడ్లో కూడా చేస్తారనమాట. బట్ నేను ఇవాళ ఒక మెథడ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ సర్కిల్లా డ్రా చేసుకుని దాని మధ్యలో ఒక 2 లైన్స్ ఇలా డ్రా చేసుకున్నాను. సో మనము బులియన్ నాట్కి ఎలా తీసుకున్నామో ఒక లైన్ మీద, సో ఆ విధంగా అయితే నేను ఇలా తీసుకుంటున్నాను అనమాట. నీడిల్ని స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి తీసుకున్న తర్వాత మనము ఇలా ఫస్ట్ కొంచెం నీడిల్కి పైన దగ్గరగా ఉండే థ్రెడ్ని 2 ఫింగర్స్ యూస్ చేసుకుంటూ మెలిపెడుతూ మనము ఆ సర్కిల్ లోపల నీడిల్ వచ్చేటట్టు అయితే చూసుకోవాలన్నమాట. ఇలా 2 ఫింగర్స్ హెల్ప్ తీసుకొని అండ్ నీడిల్కి కింద ఒక ఫింగర్ సపోర్ట్ పెట్టి ఈ విధంగా అయితే మెలిపెడుతూ ఈ సర్కిల్ లోపల అంటే ఆ గ్యాప్ లోపల నీడిల్ వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. సో ఈ విధంగా మనము ఈ ఒక 10 to 12 టైమ్స్ రిపీట్ చేసుకుంటూ అండ్ ఒకే సైడ్ మనము షేప్స్ అనేవి ప్రాపర్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత మనము నీడిల్ని స్లోగా అయితే బయటికి పుల్ చేసి అండ్ ఆ లైన్ టాప్ పార్ట్లో కాకుండా బాటమ్ పార్ట్లో నీడిల్ని బ్యాక్ సైడ్కి అయితే పంపించాలి. అండ్ సెకండ్ లైన్కి కూడా మనం సేమ్ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ మనం ఇలా సర్కిల్గా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ మనం పెటల్స్ అయితే వేయాల్సి ఉంటుంది. సో పెటల్స్ కోసం కూడా నార్మల్ ఫస్ట్ ఆ మిడిల్ పార్ట్ చేయడానికి ఎలా అయితే ప్రాసెస్ చేసామో సో అదే మెథడ్ని ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ పెటల్స్ కోసం అంటే కొంచెం థిక్గా కనిపించాలి కదా పెటల్ అనేది. సో అందుకోసం ఏంటంటే నేను ఇక్కడ కొంచెం బిగ్ సైజులో ఉండే స్ట్రా తీసుకున్నాను. సో చిన్న స్ట్రా కూడా యూజ్ చేసుకోవచ్చు, అలాగే 2 నీడిల్స్ యూజ్ చేస్తారనమాట. సో చాలా మెథడ్స్ ఉన్నాయి పెటల్స్ కోసం. అంటే దాని యొక్క సైజ్ మనకి ఎంత సైజులో కావాలి పెటల్ అనే దాన్ని బట్టి మనం చిన్న స్ట్రానా పెద్ద స్ట్రానా ఆర్ 2 నీడిల్స్ 3 నీడిల్స్ ఇలాగా మనం లెంత్ చూసుకొని మనం పెటల్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను పెద్ద స్ట్రా యూజ్ చేశాను అనమాట. ఆ నీడిల్కి స్ట్రా ఇన్సర్ట్ చేసి ఒక 30 టైమ్స్ ఇలాగా మెలిపెడుతూ వేసుకున్నాను నాట్స్ అనేవి. సో నెక్స్ట్ స్లోగా మనము థ్రెడ్ని పుల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పెటల్ షేప్ని మనము లెఫ్ట్ హ్యాండ్లో 2 ఫింగర్స్ యూజ్ చేసి పట్టుకొని మనం థ్రెడ్ని స్లోగా పుల్ చేస్తే మనకి ప్రాపర్ పెటల్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే పెటల్స్ అనేవి ఈజీగా డిస్టర్బ్ అయిపోతాయి అండ్ పుల్ చేసేటప్పుడు కొంచెం టఫ్గానే ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అ ప్రాక్టీస్ అండి. అందుకే కొంచెం స్లోగానే మీకు అర్థమయ్యేటట్టే, అంటే బిగినర్స్ కూడా అర్థం అవ్వాలి కదా, అందుకే స్లోగా వీడియో అనేది చూపిస్తున్నాను. సో ప్రతి స్టెప్ కూడా ఇంపార్టెంట్ అండి. స్కిప్ చేస్తే మీకు నిజంగా అర్థం
అర్థం కాకపోవచ్చు. అండ్ ఈ నీడిల్ని మనం పెటల్స్ కోసం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి, ఏ విధంగా క్లాత్లో మనము ఇన్సర్ట్ చేసి స్ట్రా పెట్టి మళ్ళీ నాట్స్ అనేవి వెయ్యాలి అనేది మీకు ప్రాపర్గా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ టైం కనుక మీకు ప్రాపర్గా రాకపోతే ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. ప్రాక్టీస్తోనే ఏదైనా కానీ పాసిబుల్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా స్లోగా ఫాలో అవ్వండి.
సో క్యాస్ట్ ఆన్ తర్వాత ఏంటంటే మనం ఫ్లవర్ డిజైన్స్లలో రెగ్యులర్గా చూసే ఇంకో డిజైన్, అది ట్యూలిప్ అనమాట. ఈ ట్యూలిప్ ఫ్లవర్ వేయడానికి స్పెషల్గా సపరేట్ స్టిచెస్ ఏమీ లేవు. బట్ మనము ఏంటంటే స్ట్రైట్ స్టిచ్ అలాగే లేజీ స్టిచ్ని యూజ్ చేసి ఈ ట్యూలిప్ని మనం చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఏంటంటే స్ట్రైట్ స్టిచ్ అయితే వేస్తున్నాను. సో ఈ విధంగా పెటల్స్ డ్రా చేశాను కదా, సో వాటి మీద స్ట్రైట్ స్టిచ్ వేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అన్ని పెటల్స్కి స్ట్రైట్ స్టిచ్ అయితే కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఫస్ట్ మిడిల్ దానికి మనము లేజీ స్టిచ్ అయితే వేయాలి. నెక్స్ట్ సైడ్స్ ఉండే పెటల్స్కి వేయాలన్నమాట. సో చాలా ఈజీ అండ్ మోస్ట్లీ చాలా సింపుల్గా అనిపిస్తుంది ఈ స్టిచ్ అయితే, బట్ చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఫాలో అయిపోండి. సో వీడియో లెంత్ అనేది ఎక్కువ అయ్యి ఉండొచ్చు, బట్ క్యాస్ట్ ఆన్ అనేది బిగినర్స్ కూడా అర్థం అవ్వడం కోసము కొంచెం క్లారిటీగా చూపించడానికి ట్రై చేశాను. సో ఇదన్నమాట క్లాస్ 6లో ఈ 3 స్టిచెస్ మనం కంప్లీట్ చేసాము అండ్ ఇంకొన్ని స్టిచెస్ అనేది ఉన్నాయి, అవి ఫర్దర్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.